ఎక్సెల్ డేటా సైన్స్ 2025లో జాయిన్ అవ్వచ్చాం. దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో బేసికల్లీ ఏంటి అంటే దీనికి సంబంధించి నేను ఎక్సెల్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఎవరైతే జాయిన్ అవుతున్నారో కొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవాలి. యాక్చువల్లీ నా తమ్ముడు అడిగాడు, సో ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అన్న, ఎక్సెల్లో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చు అంటే నేను దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. సో ఈ క్వశ్చన్సే మీకు కూడా చెప్తా ఉన్నాను. సో బేసికల్లీ ఏంటి అంటే 3 monthsలో అసలు ట్రైనింగ్, డేటా సైన్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుందా, ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి 3 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది, క్లాసెస్ కంప్లీట్ అవుతాయా, అంటే ఒకవేళ కంప్లీట్ అయితే రోజుకి ఎన్ని గంటల క్లాసులు చెప్పిస్తున్నారు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే 3 months ట్రైనింగ్, 3 months ఇంటర్న్షిప్ అన్నట్లు చెప్తూ ఉన్నారు. బట్ 3 monthsలో క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయంటే పైథాన్ నేర్చుకోవాలి, SQL నేర్చుకోవాలి, ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక ఎక్సెల్ఆర్కి సంబంధించి తీసుకుంటే వాళ్ళ దాంట్లోనే డేటాబేస్ కాన్సెప్ట్, డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్స్, తర్వాత డేటా విజువలైజేషన్, ఎక్సెల్, MySQL, ట్యాబ్లు, పవర్ BI, బిజినెస్ స్టాట్స్, అండ్ ఇక చెప్పుకుంటూ పోతే SAS, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద చేయాలి, పైథాన్ నేర్చుకోవాలి, తర్వాత పైథాన్ మీద చాలా గ్రిప్ ఉండాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే సో డేటా సైన్స్ సంబంధించి డేటా సైన్స్ విత్ AI నేర్చుకోవడానికి డెఫినెట్లీ ఎక్కువ టైమే పడుతుంది నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 3 నెలల కోర్సు, అంటే రోజుకి ఎన్ని గంటల క్లాసెస్ చెప్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదొకసారి మీ స్కెడ్యూల్ అనేది తెలుసుకోండి. మధ్యకాలంలో ఏమవుతుందంటే కాగ్నికో అనే ఇన్స్టిట్యూట్ మా అందరం చూసాము, ఏమైంది అనేది EMI పేరుతో బాగా ప్రమోషన్స్ చేసేసి తర్వాత అబ్రప్ట్గా క్లాస్లన్నీ ఆపేసి అలా చేసింది. సో డెఫినెట్లీ ఎక్సెల్ 200% అలా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్సెల్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ పాత ఇన్స్టిట్యూట్ కూడా. కానీ 3+3 అంటే 3 నెలల్లో డేటా సైన్స్ విత్ AI కోర్స్ నేర్పించేస్తాం, 3 నెలల్లో ఇంటర్న్షిప్ ఇచ్చేద్దాం, తర్వాత ఎన్ని అనేది కొంచెం అది ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ నిజంగా జరుగుతుందా, ఒకవేళ అయితే రోజుకి ఎన్ని గంటలు చెప్తున్నారని తెలుసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారు, పక్కా ఎన్ని ఇంటర్వ్యూస్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటారు, మీకు ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్హబ్ ప్రొఫైల్ ఏ విధంగా దానికి సంబంధించిన బిల్డ్ చేస్తారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ సంబంధించి ఎగ్జిస్టింగ్ లింక్డ్ఇన్ ఎంతమంది ఉన్నారు, సో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి సంబంధించి లింక్డ్ఇన్ సంబంధించి ఎంతమంది జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఇన్స్టిట్యూట్ గురించి అయినా కానీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ లింక్డ్ఇన్ ద్వారా పట్టుకోవచ్చు. లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ ప్రొఫైల్లో మనం కొంచెం ఫోకస్ చేసామంటే ఖచ్చితంగా స్టూడెంట్స్తో మాట్లాడితే మన రైట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళచ్చు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దాంట్లో కాదనడానికి లేదు. కానీ 3 నెలల్లో క్లాసులు కంప్లీట్ చేస్తారనేది అది కొంచెం ఎన్ని గంటలు రోజుకి స్కెడ్యూల్, అసలు 3 months స్కెడ్యూల్ ఏంటో తెలిస్తే దాన్ని బట్టి ఇంకా బెటర్గా ఉంటుంది. ఎనీవే మీరైతే ఇది తెలుసుకొని జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్, బెంగళూరులో కూడా లొకేషన్స్లో ఉంది ఇది. సార్ మీరు 2025లో జాయిన్ అవ్వాలా లేదా అనేది ఈ మెయిన్గా ఈ కొన్ని క్వశ్చన్స్ అడిగి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.